అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందవద్దని పౌర సరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. తడిసిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశామని చెబుతున్న అకున్ సబర్వాల్తో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో జిల్లాలో అక్కడక్కడ రైతులు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సివిల్ సప్లై రైతులకు ఏ విధంగా అండగా ఉండబోతుంది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం అంతా కూడా చాలా జిల్లాలో తడిసిపోయిన పరిస్థితి ఉంది. ఎట్లా కొనుగోలు చేస్తున్నారు, ఎట్లా ఉంది? ఈ అకాల వర్ష ఈసారి మొదటిసారి కాదు, పోయిన యాసంగిలో కూడా రబీలో ఫస్ట్ 1-2 వారాల్లో వర్షాలు పడినాయి. కాబట్టి ఈ సంవత్సరం మనమే టోటల్గా దీనికి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. సెంటర్స్లో టార్పులిన్స్ ఏర్పాటు, అదే పరంగా తొందరగా ఏ జిల్లాలో ముందుగా ప్యాడీ వచ్చింది మరియు తడిచింది కొనడానికి మనమే సిద్ధంగా ఉన్నాము. మీకు చెప్పాలి అంటే యాసంగిలో ఎంత ప్యాడీ వస్తే కూడా మొత్తం బాయిల్డ్కి వెళ్తుంది. కాబట్టి బాయిల్డ్ మిల్లో పెట్టడానికి తడిచిన ఉంటే కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ సడన్గా వర్షాలు వస్తాయి, తక్కువ ఎవరు కొంటున్నారు వాళ్ళకి అమ్మిస్తాం, అది కరెక్ట్ కాదు. సఫిషియెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి మరియు మన సెంటర్స్లోనే ప్రభుత్వంకి అమ్మిస్తే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, కానీ అక్కడక్కడ కొంచెం గన్నీ బ్యాగుల కొరత ఉందనేది కొంచెం ప్రధానంగా అనిపిస్తున్న సమస్య. ఎట్లా తీర్చబోతున్నారు దీన్ని? ఈ యాసంగిలో ఆల్మోస్ట్ 9 కోట్ గన్నీస్ అవసరం ఉంటాయి. దానికోసం ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏర్పాటు ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఒక ఇద్దరు సెంటర్స్లో తక్కువ ఉండవచ్చు, కానీ ప్రతి జిల్లాకి సఫిషియెంట్ గోనే ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగినాయి. మే వరకు మన చేతుల్లో మే వరకు ఎంత ధాన్యం వస్తుంది దానికోసం గోనే మన చేతుల్లో ఉన్నాయి. నేను ఎల్లుండి మళ్ళీ కల్కటా రిమైనింగ్ జూన్ జూలై కోసం కూడా నేను కల్కటా వెళ్తున్నాను. ఆల్రెడీ డబ్బు కట్టడం జరిగింది. గోనే మన చేతుల్లోనే ఉంటాయి. సరే, అయితే టార్పాలిన్ కవర్లు అలాగే అయితే మార్కెట్ యార్డుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు అని కూడా రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా మీరు దాన్ని తీర్చబోతున్నారు? ఇది కరెక్ట్ కాదండి. నేను కూడా మొన్న నల్గొండ సూర్యాపేట వెళ్ళాను. రిటర్న్ దారిలో వర్షం వచ్చేటప్పుడే నేను నల్గొండలోనే ఏర్పాటు చూశాను. అన్ని ఏర్పాటు బాగున్నాయి. టార్పులిన్స్ సఫిషియెంట్ క్వాంటిటీలో ఉన్నాయి. మన అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు నిన్న మార్కెటింగ్ శాఖకి ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే కొన్నమని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎక్కడా కూడా ఒక్క సెంటర్లో కూడా టార్పులిన్ కోరత ఉంటే మన దృష్టికి ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక 24 hour టోల్ ఫ్రీ నంబర్ పెట్టి ఒక కంట్రోల్ రూమ్ ఉంది, మన దృష్టికి తీసుకురండి, వెంటనే ఏర్పాటు చేయడం జరుగుతాయి. టెక్నాలజీని ఇప్పుడు మీ ఏదైతే ధాన్యం కొనుగోలుకు ఎట్లా యూజ్ చేస్తున్నారు, టెక్నాలజీ యూజ్ చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఏ ఊరు దగ్గరే ఏ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంది, తర్వాత ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి దగ్గరే మిల్ ఎక్కడ ఉంది, మిల్ నుంచి స్టోరేజ్ పాయింట్ ఎక్కడ దగ్గర ఉంది, అది మొత్తం మనమే చేతు ద్వారా చేయకుండా ఒక సైంటిఫిక్గా సాఫ్ట్వేర్ ద్వారా చేయడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ భాగంగానే ఒక టోకన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఫస్ట్ వచ్చారు వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేయడం జరుగుతుంది. డబుల్ టోకన్ అంటే ఎవరు మొదటి వచ్చారు కానీ మాయిశ్చర్ ఎక్కువ ఉంటే పక్క కొంచెం ఏడు పెట్టాలి, అంటే డ్రై కోసం పెట్టాలి. సో ఆ సెకండ్ టోకన్ సిస్టమ్ కూడా, సో డబుల్ టోకన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఫైనల్గా చెప్పండి సార్, రైతులకు మీరు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు అకాల వర్షాల నేపథ్యంలో? ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ సఫిషియెంట్గా పోయినసారి కంటే ఆల్మోస్ట్ 200 సెంటర్స్ ఎక్కువ, సో 3700 సెంటర్స్ ఈసారి ఓపెన్ చేయడం జరుగుతాయి. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ 1770 గ్రూప్ ఏ గ్రేడ్ ఏ వెరైటీకి మరియు 1750 కామన్ వెరైటీకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఫిక్స్ చేయడం జరిగింది. నా అనుమానం అంటే ఈ యాసంగి సీజన్లో 45 లక్షల మెట్రిక్ టన్ వరకు ప్రొడక్షన్ అవ్వవచ్చు. వీటి నుంచి ఈ సీడ్స్ పక్కా పెట్టి లోకల్ యూజ్ పక్కా పెట్టి ఆల్మోస్ట్ 40 నుంచి 41 లక్షల మెట్రిక్ టన్ వరకు ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. దానికోసం గనీ బ్యాగ్స్, దానికోసం ఫండ్స్ మన చేతుల్లో ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్క రైతుకి విజ్ఞప్తి చేస్తాము, మినిమం సపోర్ట్ ప్రైస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో వచ్చి మీ ధాన్యం అమ్మండి. దయచేసి ఒక్కొక్క గింజలు కొనడానికి మనమే సిద్ధంగా ఉన్నాము. కాబట్టి వేరే తక్కువ ధరకి భయపెట్టి లేకపోతే టెన్షన్ పెట్టి ఈ సడన్గా అకాల వర్ష వచ్చింది, ఈ అమౌంట్ ఇస్తున్నారు, ఇదే తీసుకుంటాం, అది కరెక్ట్. దయచేసి మనకి అమ్మేసేయండి, ప్రతి గింజలు కొంటాము. థ్యాంక్ యూ సార్.
మొత్తానికి రైతులు ఎవరు అధైర్యపడవద్దు. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసేందుకు సివిల్ సప్లై తరఫున మా అధికారులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. రైతులకు కావాల్సిన మద్దతు ధర కూడా ఇస్తామని చెప్పి అకున్ సబర్వాల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో కార్తిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.